సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. 13వ వచనం చూస్తే, మీ దేవుడైన యెహోవా ఎందుకంటే, వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు కన్నీరు కార్చాలి? ఎందుకు దుఃఖించి మనపూర్వకంగా రావాలి? ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలవాడును. ఎన్ని గొప్ప లక్షణాలు! దేవునికి జీవము కలిగిన దేవునికి ఎన్ని గొప్ప లక్షణాలు! ఆయన గొప్ప లక్షణాల్లో చెబుతున్నాడు, ఆయన కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. పిల్లల, దేవుని వాక్యము చాలా తేటగా నీతో మాట్లాడుతూ ఉంది. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. హృదయాన్ని బద్దలు కొట్టుకోండి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. అందుకని చింపుకోవాల్సింది వస్త్రం కాదు సహోదరుడా, నీ హృదయమును చించుకోవాలి. అది చాలా ఘోరమైనటువంటి భయంకరమైన వ్యాధి కలిగింది హృదయము. ప్రభు అంటున్నాడు, ప్రియులారా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇది నిజమైన ఉపవాసం, ఇది సరైన ఉపవాసం, ఇది దేవుడు కోరేటటువంటి ఉపవాసం, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇందులో చేసే ప్రార్థన దేవుని సన్నిధిలోనికి నేరుగా చేరిపోద్ది. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు సహోదరుడా? నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? నీ ప్రార్థనలో కన్నీరు ఉన్నదా సహోదరుడా? నీ కన్నీరులో దుఃఖము ఉబికి అలాగా వస్తూ ఉన్నదా? నీ హృదయమును చించుకునేటటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆ లోతైన సత్యము నీకు బయలుపరచబోతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను నీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అప్పుడు 15వ వచనములో చక్కని మాట మాట్లాడాడు, సియోనులో బాకా ఊదుడి. సహోదరుడా, ఉపవాస ప్రార్థనలో నిమగ్నమైనటువంటి సంఘమా, ఉపవాస ప్రార్థనలు ఎడతెగక ఉపవాస ప్రార్థనలు దేవుని మందిరములు ఎడతెగ వెళుతున్నటువంటి నా ప్రియ దేవుని సంఘస్థులారా, సంఘమా, ప్రభు మాట్లాడుతున్నాడు, సియోనులో బాకా ఊదుడి, ఉపవాసము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి. ఎలాంటి పిలుపు! దేవుని యొక్క పిలుపు ప్రియులరా. నిజమైన ఉపవాసం అనగా, సహోదరి సహోదరుడా, బైబిల్ ఎంత తేటగా మాట్లాడుతుంది ఉదయకాల సమయంలో నీతో. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది నిజమైన ఉపవాసం ప్రియులారా. ఉపవాసములు ఎన్ని విధాలుగా కనబడుతున్నాయి లేఖనములలో ప్రియులారా. లేఖనానుసారమైన ఉపవాసము కావాలి మనకి. ఆచార సాంప్రదాయాలతో కలిగిన ఉపవాసము కాదు ప్రియులారా. నేను చాలా నిష్ఠ కలిగిన ఉపవాసం ఉంటున్నాను ప్రియులారా. పరసైడు చేసిన ప్రార్థన, సుంకరి చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థన చేసాడు, వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నేను బ్రహ్మాండమైన చందాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నానయ్యా, ఇదిగో ఈ సుంకరి కంటే బ్రహ్మాండం వంటి ప్రార్థన, నీతిమంతుడిగా ప్రార్థన చేస్తున్నాను అని ప్రగల్భాలు పలికిన ప్రార్థనలో అది దేవునికి ఇష్టం కలగలేదు ప్రియులారా. సుంకరి ప్రార్థన చేశాడు. ఏంటో తెలిసిన, ఉపవాసముతో రొమ్ములు బాదుకుంటూ ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా ధైర్యము చాలనటువంటి ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా అంటున్నాడు, ఇది కదా నిజమైన ఉపవాసము, ఇది కదా నిజమైన పశ్చాత్తాపము,
ఇది కదా లోతైనటువంటి ప్రార్థన విధానము. ఇది కదా ఒక మనుషుడు పశ్చాత్తాపపడే విధానము. ఇది కదా ఒక మనుషుడు ఉపవాస ప్రార్థనలో తగ్గించుకోవటం అంటే. సుంకరి ప్రార్థన మాకు నేర్పించు ప్రభువా అని పాట పాడతాం మనం. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నీవు? నీ ఉపవాసము దేవునికి ఇష్టముగా ఉన్నదా? నీ ఉపవాసాన్ని దేవుడు కోరుకునే విధంగా ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే ప్రియులారా, ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నాను. ఇదే కదా నేను నిన్ను అడిగే ఉపవాస ప్రార్థన. ప్రియులారా, ఏం చేయాలి ఇప్పుడు? సియోనులో బాకా ఓదాలి, ఉపవాస దినం ప్రతిష్ఠించాలి, వ్రత దినము నియమించాలి, ఉపవాస దినమును పరిశుద్ధపరచమని అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నా ఉపవాస దినములు పరిశుద్ధపరచండి, నా ఉపవాస దినములు ఆశీర్వదించండి, నా ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థనగా మార్చండి, నా ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనగా మార్చయా. నాకు విజ్ఞాపన ప్రార్థన నేర్పించు ప్రభువా. అనగా ఈ పవిత్రమైన దినాల్లో ఇతరుల కొరకు ప్రార్థించడం నాకు నేర్పించు ప్రభువా. నాకు నా మట్టుకు నేనే ప్రార్థన చేసుకోవటం కాదయా, ఇతరుల కొరకు ఒక మనసాక్షి కలిగినటువంటి క్రైస్తవుడిగా నన్ను చేయి ప్రభువా అని నీవు కోరుకున్నట్లయితే ప్రియులరా, అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ భక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ మారు మనసు అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ ఉపవాస ప్రార్థనలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది కదా దేవుడు కోరుకునే ఉపవాసం. సహోదరుడా, బైబిల్ మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంకి వెళ్ళి చూసినట్లయితే, బైబిల్స్ ఉన్నవారు దయచేసి మత్తయి సువార్తలోకి వెళితే 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. వేషధారుల వలె ఉండకుడి. ఎలా ఉండాలి తెలిసినా? ఇది నిక్కచ్చిగా ఉండాలి, పర్ఫెక్ట్. ఉపవాసం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఉపవాసం అనేది నిక్కచ్చిగా ఉండాలి. ఉపవాసం అనేది నీ వరకు మాత్రమే కాదు, ప్రజల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి ఉపవాసముగా ఉండాలి. ప్రభు తేటగా మాట్లాడాడు, ప్రభు స్వయంగా మాట్లాడాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు, జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని సహోదరుడా, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. మనుషులకు కనబడవలెనని, మనుషులు ఏదో చూసి పలానా వాళ్ళు ఉపవాసం ఉంటున్నారండి అని చెప్పుకోవటానిక ఉపవాస ప్రార్థనలు సహోదరుడా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఎంత విచారకరమైన ఉపవాసం ఇది! ఇలాంటి ఉపవాసం ఎవరికి కావాలయా? ఇలాంటి ఉపవాసం వల్ల ప్రయోజనం ఏముంది? ఇలాంటి ఉపవాసం వల్ల దేవుని యొక్క ఆత్మనీతి ఎలాగా ఉంటుంది? ఇలాంటి ఉపవాసం దేవునికి ఇష్టంగా ఎలా ఉంటుంది? ఇతరులకు కనబడవలనని ముఖమును వికారము చేసుకొని. ప్రియులరా, ఉపవాసం ఎలా అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అది ప్రజల కొరకు వాడబడాలి. నీవు తీసుకునే ఉపవాస ప్రార్థన యొక్క ఆ తీర్మానం ఎలా ఉండాలంటే, ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన అనేకులకు ఉపయోగపడాలి. నాలో వేషధారణ లేకుండా చేయి ప్రభువా. నా ఉపవాసం వేషధారణ లేకుండా, ఏదో ఇతరులు కనబడాలని ముఖం వికారం చేసుకుని, ముఖము అలాగ పక్కకి వేలాడ తీసుకుని బలహీనపడినట్లుగా ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా ఎవరికి కనబడవలసిన పని లేదు. ఒక పెద్ద దైవజనుడు, ఆయన వాక్యాన్ని నేను వింటున్నాను ఈ మధ్య కాలంలో. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాన్ని, అమ్మా, నీ ఉపవాసం ఉన్నట్టుగా నీ ప్రక్క వారికి కూడా తెలియకూడదు. నీవు భోజనం మానేసి దేవుని సన్నిధికి వచ్చినట్టుగా నీ తోటి వారికి కూడా తెలియకూడదు. నీ ఉపవాసము దేవునికి మాత్రమే. ఇతరులు చూడవలెనని వేషధారుల వలె దుఃఖముఖులై
ఉండకుడి. ప్రియులరా, ప్రార్థన అంటే చాలామందికి తెలియదు. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థనలో అంశములు ఏమై ఉండాలి? ప్రార్థన ఎలాగ ప్రారంభించాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? చాలామందికి ప్రియులరా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన చేసే విధానము ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అందుకే ప్రార్థన ఎలా చేయాలో శిష్యులు ప్రభువుని అడిగారు. ప్రభువా, మాకు ప్రార్థన చేయటము నేర్పించండి, ప్రార్థన చేయటం నేర్పించయా. చాలామంది మందిరాలకు వెళుతున్నారు కానీ దేవుని మందిరాలకు ప్రార్థన చేయటం రావటం లేదు. చాలామంది సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నారు కానీ దేవునికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. చాలా విచారం ప్రియులరా. ప్రార్థన అంటే ఏంటో తెలిసిన? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట. ప్రార్థన అంటే ఏంటో తెలిసిన? దేవుడు మనతో మాట్లాడుట, మనము దేవునితో మాట్లాడుట. ఇదొక సంభాషణ. ప్రార్థన అనగా పరమ దేవునితో పవిత్రమైన సంభాషణ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడుట, నీ అవసరతలు దేవునికి చెప్పుకోవటమే ప్రార్థన అంటే. కొంతమంది ప్రార్థన రాదు. బైబిల్ చెప్తా ఉంది, నీవు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో ఆత్మ తానే నీకు ఎలాగ ప్రార్థన చేయాలో బోధిస్తాడయా. పౌలు భక్తులు గారు మాట్లాడుతుంటాడు. పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, ప్రార్థన చేయటం రాదా? దేవుని సన్నిధిలో మోకరించు, ప్రభువా నాకు ప్రార్థించటం నేర్పించాయా. శిష్యులకు దేవుడు ప్రార్థన నేర్పించాడు. అబ్బాయి రండయ్యా, కూర్చోండి, మీకు నేను ఈరోజు ప్రార్థన చేయటం నేర్పిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, ఆ ప్రార్థన నేర్పించాడు. పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించాడు, కంటత పెట్టించాడు. ఓ జాగ్రత్త కంటత పెట్టేశారు వాళ్ళు. పరలోక ప్రార్థన కంటత పెట్టేసి, ఆ పరలోక ప్రార్థనలో ప్రియులరా అన్ని అంశములు క్రోడీకరించబడి ఉంటాయి. పరలోక ప్రార్థన చేయగలిగితే, పరలోక ప్రార్థన దేవుడిచ్చిన పరలోక ప్రార్థన నమూనా నీవు చేయటం ప్రారంభిస్తే, ఆ పరలోక ప్రార్థనలో అనేక అంశములు, ఇటు భూ సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన అనేక అంశములు పరలోక ప్రార్థనలు ఇమిడి ఉన్నాయి. ఆ సత్యాలను గ్రహించడానికే యేసు ప్రభు పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించాడు స్వయంగా. తెలుసా ప్రార్థన ఎలా చేయాలో సహోదరుడా? ప్రార్థన ప్రారంభించాలి. ప్రార్థన లేకుండా ఉపవాసం పనికిరాదు. కేవలం ఉపవాసం ఉన్నాను ప్రభువా అని ప్రార్థన లేకుండా వెళితే ఆ ఉపవాసం ప్రాముఖ్యత లేదు నీ జీవితంలో. ప్రార్థన అనగా స్తుతి, ఆరాధన, ప్రభువును స్తుతించటం. ప్రార్థన అనగా కృతజ్ఞత. ప్రభువా నీవిచ్చిన ఈవులన్నిటిని బట్టి, నీవిచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి, నీవిచ్చిన కుటుంబాన్ని బట్టి, నీవిచ్చిన సంతానమును బట్టి, నీవిచ్చిన గృహాన్ని బట్టి, నీవిచ్చిన ఆస్తిని బట్టి, నీవిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మీరు ఇచ్చిన వ్యాపారమును బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదే ప్రార్థన. ప్రార్థన అనగా అనేక అంశములు ఉంటాయి సహోదరుడా. ప్రార్థన అనగా ప్రభువును స్తుతించుట, ప్రార్థన అనగా కృతజ్ఞత, ప్రార్థన అనగా పశ్చాత్తాపము. ప్రభువా నేను పాపిని, నేను చేసిన అపరాధములన్నీ నన్ను క్షమించండి, నేను తెలిసి చేసినవి, తెలియక చేసినవి, గ్రహింపు లేకుండా చేసిన పాపములు, నాకున్న నా జన్మతహా వచ్చిన పాపము, నా జీవితంలో నేను చేసిన పాపములు అనగా కర్మ పాపములు, ఇవన్నీ నన్ను క్షమించు ప్రభువా అని ప్రభువును వేడుకుంటున్నావే, అది ప్రార్థన అంటే ప్రియులారా. ప్రార్థన అనగా స్తుతి, ఆరాధన, ప్రార్థన అనగా కృతజ్ఞత, ప్రార్థన అనగా పశ్చాత్తాపము, ప్రార్థన అనగా ఒప్పుకోవటము. ప్రియులారా ఒప్పుకోవాలి. ప్రార్థనలో ఒప్పుకోవటం కూడా ఉంది. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించుము, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను పాపి, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా అన్నాడు, నువ్వు ఒప్పుకోవాలయా. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అనగా పాపమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని
ఒప్పుకొని, కేవలం ఒప్పుకోవటం మాత్రమే కాదు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు. చాలామంది పాపాలు ఒప్పుకుంటున్నారు, వదిలిపెట్టడం లేదు. అపరాధములు దేవుని సన్నిధిలో ఒప్పుకుని గావురు కేకలు పెడుతున్నారు, కానీ దాన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ పట్టుకుంటున్నావు. ఆ పాపమును ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరమును పొందుతావు సహోదరుడా. దేవుని కనికరము కావాలి. మనుషుల కనికరము వ్యర్థమయ్యా. ఈ మనుషులు, ఈ లోక మర్యాదలు, ఈ లోక మనుషుల యొక్క కనికరము వ్యర్థమో, దేనికి పనికిరాదు అది. నువ్వు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మనుషుల సహాయము వ్యర్థము అన్నది బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క కనికరము కావాలి. ప్రార్థన అనగా స్తుతి ఆరాధన, ప్రార్థన అనగా కృతజ్ఞత, ప్రార్థన అనగా పశ్చాత్తాపము, ప్రార్థన అనగా ఒప్పుకోలు, ప్రార్థన అనగా అడగటం. అడగాలి, అడుగుడి ఇవ్వబడను. ప్రార్థన అంటే దేవుడు అడగాలి. చాలామంది ప్రియులరా దేవుణ్ణి అడగటం తెలియక చాలా విషయాలు పొందుకోలేకపోతున్నారు మానవుల దినాల్లో. దేవుని అడగాలమ్మా. నీకేది అవసరమో ప్రభువుని అడుగు. నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడు ప్రియులరా. అడిగితే ఇచ్చే దేవుడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని దేవుని లేఖనములే సెలవిస్తూ ఉండగా, మార్పు లేని దేవుని మాటలు. ప్రియులరా, దేవుని యొక్క మాటలు మిక్కిలి విలువైనటువంటి, 7 మార్లు మోసలో పోసి కరగబోసినటువంటి మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన దేవుని మాటలు. దేవుడు అబద్ధం ఆడాయా? ప్రభు అబద్ధం ఆడే దేవుడు కాదు. అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. స్వచ్ఛమైన మాటలు అయినవి. మీరు అడిగితే ఇస్తానని వాగ్దానం చేశాడు. అడుగుతావా దేవుణ్ణి? ఈ ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి అడుగుతావా సహోదరుడా? ప్రార్థన అనగా అడగటం, స్తుతించటం మాత్రమే కాదు, పశ్చాత్తాపం మాత్రమే కాదు. ప్రార్థన అనగా దేవుణ్ణి అడగటం ప్రియులారా. చివరిగా ప్రార్థన అంటే ఏంటో తెలిసిన? ప్రార్థన అనగా విజ్ఞాపన. ఈ సత్యాన్ని గ్రహించాలి ఈ రాత్రి నీవు. ప్రార్థన అనగా విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇతరుల అవసరతల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. సహోదరుడా, ఆ విజ్ఞాపన ప్రార్థన నువ్వు నేర్చుకున్నట్లయితే ఎంతమందికి నీ ప్రార్థన ఉపయోగపడద్దో చెప్పలేము. ప్రార్థన అనగా ఇతరుల కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన. ప్రియులరా, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో పౌలు గారి ప్రార్థన గురించి ఒక చక్కని మాట రాశాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. కదా, అమావాస్యకు ఒకసారో, పౌర్ణానికి ఒకసారో, లేదా క్రిస్మస్ పండుగ ఒకసారో, ఈస్టర్ పండుగ ఒకసారో చేసేది కాదు ప్రార్థన అంటే. లేకపోతే ఎప్పుడో ఆపద కలిగినప్పుడో, ఇంట్లో పరిస్థితులు బాగానప్పుడో, నీ బిడ్డల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడో, నీ కుటుంబ పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడో చేసేది కాదు ప్రార్థన అంటే. బైబిల్ మాట్లాడుతూ ఉంది, ప్రార్థన అనగా అది ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక, సమయమనక అసమయమనక. దావీదు భక్తుడు 7 మార్లు ప్రార్థన చేసేటి రోజులో, దానియేలు భక్తుడు ఉదయమున, మధ్యాహ్నము, సాయంత్రము తన కిటికీ రెక్కలను యెరూషలేము వైపు తిప్పి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థనలు ప్రియులారా? బైబిల్లో అనేక మంది దైవ భక్తులు విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఎడతెగని ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయుడి. 16వ వచనము, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన, ఇది దేవుని చిత్తము. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన దేవుని చిత్తము.
ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీవు చేసిన ఉపకారములో దేనిని మరవనయా? చేయగలుగుతున్నావా? ఉపవాస కూటాల్లో ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ కుటుంబానికి ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు సహోదరుడా? నీ బిడ్డలకి ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు దేవుడు? నీ భార్యకి ఎన్ని విషయాల్లో మేలు చేశాడో, నీ భర్తకు ఎన్ని విషయాల్లో ఆపద సమయంలో మేలు చేశాడో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా? కొన్నిసార్లు ప్రార్థనలో దేవుడు చేసిన మేళ్ళే జ్ఞాపకం రావు. ప్రార్థన అనగా దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం రావాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎడతెగక ప్రార్థన చేయుడి. నీ ప్రార్థన ఎడతెగక చేయాలయా? కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలమ్మా. ప్రియులరా, ప్రార్థన విజ్ఞాపనలు అంటాడు. పిలిపిలికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఏమన్నాడు చూడండి దయచేసి. పిలిపిలికి రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడతాడు చూడండి. 4వ అధ్యాయము 6వ వచనంలోకి వెళితే, దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రియులరా, ప్రార్థన విజ్ఞాపనల చేత. ప్రార్థన ఎలా ఉండాలి? విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకై చేసేటటువంటి ప్రార్థన. ఈ ఉపవాస కూడికల్లో సహోదరి ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక క్రైస్తవ సహోదరుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా, దేవుని సేవకురాలుగా ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యం నీతో సూటిగా హెచ్చరిస్తూ ఉంది. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే విజ్ఞాపనతో కూడిన ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థనలు అంటే విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. విజ్ఞాపనతో కూడిన ప్రార్థన ఎలా ఉండదో తెలిసిన, ఇతరుల యొక్క అక్కర్ల కొరకు దేవుని సన్నిధిలో ఇంటర్సెషన్ అన్నాడు దాన్ని, విజ్ఞాపన ప్రార్థన. ఎంత తేటగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ప్రియులారా, మీ ప్రార్థనలు విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన లేకుండా ఉపవాస కూడిక లేవు. ఉపవాసం అనేది ప్రార్థనతో కలిపి ఉంటేనే ఉపవాస కూడిక అన్నాడు దాన్ని, ఉపవాస ప్రార్థన అన్నారు. ప్రియులారా, ఉపవాస ప్రార్థన శరీరం నలగొట్టుకోవటం. అపోస్తుల కార్యంలో ఉపవాస ప్రార్థన దేనికి వాడారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యంలోకి వెళదాం. 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనములు అంటాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినాలి బైబిల్ వాక్యాన్ని. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రియులారా, బర్నబాను సౌలుని దేవుని సేవకు పంపటానికి, బర్నబాని సౌలుని దేవుని సేవ కొరకు పంపటానికి, ప్రత్యేకపరచడానికి వారు ఉపయోగించిన ఆయుధం ఏంటో తెలిసిన ఉపవాస ప్రార్థన చేశారు. దేవుని సేవకు ముందుగా ఉపవాస ప్రార్థన, పరిచర్యకు ముందు ఉపవాస ప్రార్థన, ప్రసంగానికి ముందు ఉపవాస ప్రార్థన, సభలు జరపటానికి ముందు ఉపవాస ప్రార్థన, మందిర నిర్మాణమునకు ముందు ఉపవాస ప్రార్థన, ఒక శర్మను తయారు చేసుకోవడే ముందు ఉపవాస ప్రార్థన. వారు దేవుని ఆ సేవకు పంపటానికి ఆ యవనస్తులను వాళ్ళు ఏం చేశారంట, అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని సేవ కొరకు పంపిరి, మిషనరీగా పంపించారు. వారిద్దరిని మిషనరీలుగా పంపడానికి ముందు వారు చేసింది ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని మందిరం అభివృద్ధి చెందాలంటే ఉపవాస ప్రార్థన, సంఘం అభివృద్ధి చెందాలంటే ఉపవాస ప్రార్థన, కాంగ్రిగేషన్ పెరగాలి దేవుని సందులంటే ఉపవాస ప్రార్థన, నీ విశ్వాసులు బలపడాలంటే ఉపవాస ప్రార్థన, నీ విశ్వాసుల కుటుంబాలు మంచిగా ఉండాలంటే సంఘములో ఉపవాస ప్రార్థన. ఎంత తేటగా మాట్లాడుతున్నాడు ప్రియులరా.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎలా నడిపించిందంటే వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యా, అప్పుడు వారిని దేవుని సేవకు పంపండి. వారు చేసిన సేవ ఎలాంటి సేవ చేశారు? బర్నబా, పౌలు గారు ఎలాంటి సేవ చేశారు చెప్పక్కర్లేదు మనం వారి గురించి. వారిని పంపే ముందు సంఘము ఉపవాసం ఉండి ప్రార్థించి వారిని మిషనరీలుగా పంపించింది. ప్రియులారా, మీ కుటుంబంలో నుంచి ఎవరైనా మిషనరీలుగా వెళ్తున్నారా? నీ బిడ్డల్లో ఎవరినైనా ఒక మిషనరీగా ఇవ్వగలిగావా? ఇదిగో ప్రభువా, నీవు ఇచ్చిన బిడ్డలు, ఇదిగో ఈ బిడ్డలో ఫలానా బిడ్డను నీ సన్నిధిలో నీ సేవకు సమర్పిస్తున్నాను ప్రభువా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ బిడ్డను సేవకు సమర్పించే స్థితి ఉన్నదా? కోత విస్తారమే కానీ ఆ పనులు కోసేటటువంటి దేవుని సేవకులు ఏరి, పనివారేరి. పనివారు ఎక్కడి నుంచి వస్తారు? నీవు పంపాలి. పంపేవారు లేకుండా ఒక దైవ సేవకుడు ఎలాగ వెళ్ళగలడు? మిషనరీ యొక్క పరిచర్య ప్రియులారా ప్రార్థన లేకుండా జరగదు ప్రియులారా. ఉపవాస కూడిక అనగా శరీరం నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన అనగా మనస్సును దేవుని మీద నగ్నం చేయాలి. ఉపవాస ప్రార్థన అనగా ఆత్మ దేవునికి ఒక సున్నితమైనటువంటి దేవుని ఆత్మ పూర్ణులై, దేవుని ఆత్మ అంటే అది సెన్సిటివ్గా ఉంటుంది, అది సున్నితంగా ఉంటుంది. దేవుని ఆత్మ అంటే ప్రియులారా దేవుని ఆత్మపూర్ణులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభువా. క్రైస్తవ సంఘాలు ఉపవాస ప్రార్థనలో, లెంట్ దినాల్లో ప్రభువా సిలువ ధ్యానం చేస్తున్న దినాల్లో ఉన్నారు. చాలామంది నీ బిడ్డలైన వారు ప్రభువా ఉపవాస దినములు ప్రకటించుకున్నారు తండ్రి. దాదాపుగా 40 దినాలు లేక 30 దినాలు లేక 15 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుని నీ సన్నిధిలో వారు ఆయత్తమై ఇప్పటికే ప్రార్థనలు ప్రభువా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారందరిని మీరు చూచుచున్న దేవుడవు ప్రభువా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన ఆత్మను వారి మీద కుమ్మరించండి. విజ్ఞాపన ఆత్మను వారి మీదకి తీసుకురండి. ప్రార్థించేటటువంటి స్త్రీ పురుషులను లేవనెత్తండి. మా దేశం కొరకు, మా భారతదేశం కొరకు ప్రార్థించే బిడ్డలను, ప్రార్థించే విశ్వాసులను లేవనెత్తండి ప్రభువా. 100ల కొలది, 1000ల కొలది, లక్షల కొలది మనుషులు, కోటాను కోట్ల మంది మనుషులు తండోపతండాలుగా నీ మందిరానికి రావాలి ప్రభువా. నీ వాక్యం వినాలి ప్రభువా. నీ సిలువను గుర్తెరగాలి ప్రభువా. నీ సిలువ యొక్క ఆ ప్రతిఫలములు పొందాలి వీళ్ళు. అలాంటి ప్రార్థన మా బిడ్డలకు దయచేయండి. అనేక సంఘాలు ఈ వాక్యం ఎక్కడెక్కడ వింటున్నారో, ఏ ప్రాంతాల్లో వాడు వింటున్నారో ప్రభువా, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మా బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన నీ సన్నిధిలోనికి చేరేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలు బలపరచండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి. వారి కుటుంబాలను ఆదరించండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి పనులు, వారి వ్యాపారములు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారు ప్రత్యేకముగా దీవించి నడిపించి కృప చూపించమని, ఈ విన్న వాక్యమునకు ముద్ర వేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు.
వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.